నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులు కదిలిపోయే ఒక మహావ్యూహం తెర వెనుక అత్యంత వేగంగా అమలవుతోంది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలన్నీ తమ అత్యంత విలువైన బంగారు నిల్వలను భద్రం చేయడానికి నమ్మిన రెండు ప్రధాన కేంద్రాలు అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్, బ్రిటన్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బ్రిటన్, అమెరికా దేశాలపై నమ్మకం కోల్పోతున్న ఎవ్వరికీ అనుమానం రాకుండా తమ దేశాలకు చెందిన వేల టన్నుల బంగారు బిస్కెట్లను నిల్వలను గుట్టు చప్పుడు కాకుండా స్వదేశాలకు తరలించుకుపోతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన 2026 నాటి తాజా సర్వే నివేదిక అంతర్జాతీయ ఆర్థిక ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. అసలు ప్రపంచ దేశాలన్నీ ఉన్నట్టుండి లండన్, న్యూయార్క్లలో దాచిన తమ సొంత బంగారాన్ని ఎందుకు వెనక్కి తెచ్చేసుకుంటున్నాయి? దీని వెనక ఉన్న అసలు కారణం 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాకు చెందిన డాలర్ నిల్వలను, విదేశీ ఆస్తులను ఒకే ఒక్క పొలిటికల్ ఆర్డర్తో ఫ్రీజ్ చేశాయి. ఈ ఒక్క సంఘటన ప్రపంచ దేశాల కళ్ళు తెరిపించింది. రేపు పొద్దున అమెరికాతోనో పాశ్చాత్య దేశాలతోనో ఏదైనా రాజకీయ విభేదాలు వస్తే పరాయి దేశాల వాల్ట్లలో అంటే భద్రతా గదుల్లో ఉన్న తమ సొంత బంగారం తమకు దక్కకుండా పోతుందనే భయం పట్టుకుంది. అందుకే విదేశీ గడ్డపై ఉంచే బంగారం కంటే తమ సొంత సరిహద్దుల లోపల దాచుకునే బంగారమే సురక్షితమని బ్యాంకర్లు తేల్చేస్తున్నారు. ఈ బంగారాన్ని స్వదేశానికి తరలించడం రేసులో ఫ్రాన్స్ దేశం అందరికంటే ముందు నిలిచింది. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే ఫ్రాన్స్కు చెందిన బ్యాంక్ డి ఫ్రాన్స్ ఏకంగా 26 వేర్వేరు రహస్య లావాదేవీల ద్వారా 129 టన్నుల బంగారాన్ని న్యూయార్క్ నుండి పారిస్కి తరలించేసింది. కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాదు, జర్మనీలోని ప్రముఖ ఆర్థికవేత్తలు సైతం అమెరికాలో ఉన్న తమ 1200 టన్నుల కంటే ఎక్కువ బంగారు నిల్వలను వెంటనే స్వదేశానికి తెచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అంత బంగారం అక్కడ ఉంచడం అత్యంత ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. ఇక మన భారతదేశ విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గత 3 ఏళ్లుగా ప్రతి ఏటా 100 టన్నులకు పైగా బంగారాన్ని లండన్ నుండి ఇండియాకు విజయవంతంగా తరలించి మన సొంత వాల్ట్లలో భద్రపరిచింది. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలోని 89% సెంట్రల్ బ్యాంకులు రాబోయే రోజుల్లో తమ బంగారు నిల్వలను మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాయి. గత 4 ఏళ్లలోనే ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు సగటున ఏడాదికి 1000 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇది గత దశాబ్ద కాలపు సగటు కంటే రెట్టింపు. ఫలితంగా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ రికార్డు స్థాయిలో $4 ట్రిలియన్ అంటే దాదాపు 330 లక్షల కోట్ల రూపాయలకు చేరి అమెరికా ప్రభుత్వ బాండ్ల విలువను సైతం దాటేసింది. అంటే డాలర్ కంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు బంగారాన్ని అత్యంత సురక్షితమైన ఆస్తిగా నమ్ముతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 68% సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు తమ బంగారాన్ని సొంత దేశాల్లోనే దాచుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఒకప్పుడు 13,000 టన్నుల బంగారంతో కళకళలాడిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ వాల్ట్లు ఇప్పుడు కేవలం 6,000 టన్నులకు పడిపోయాయి. పెరుగుతున్న పొలిటికల్ ఉద్రిక్తతలు, నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అలాగే మారటోరియంల భయాల మధ్య గ్లోబల్ ఫైనాన్స్ సిస్టంలో ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. డాలర్ సామ్రాజ్యం బలహీనపడుతోందా? భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించబోయేది కేవలం పసిడి మాత్రమేనా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.